Yeah, welcome back. Now we are discussing about simple interest and compound interest. Simple interest లో ఏమైతే ఫార్ములాస్ యూజ్ చేస్తాం లేదంటే వాట్ ఇస్ ద వర్డ్స్ అంటే అమౌంట్ అంటే ఏంటి ప్రిన్సిపల్ అంటే ఏంటి చూసాం అండ్ విల్ గో విత్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఇంకో ఎగ్జాంపుల్స్ చూద్దామా ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రైట్ ఇక్కడ ఏమన్నాడు హియర్ ఇస్ ద థింగ్ ఏంటి ఏ సమ్ ఆఫ్ థింగ్ a sum of 1600 gives a simple interest of 250 rupees in 2 years 3 months. 2 years 3 months, then the rate of interest per annum is the sum of 1600 gives a simple interest of అంటే 1600 సమ్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 252 రూపీస్ వచ్చిందట. టైం పీరియడ్ కూడా ఇచ్చాడు. వాట్ ఈస్ ద టైం పీరియడ్? 2 years 3 months. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టున్నాం. The simple interest value p value ఇచ్చాడు which is equals to 1600 and simple interest కూడా ఇచ్చాడమ్మా ఎంత 252 and time period is also given 2 years 3 months. 2 years 3 months అంటే మనకి 2 years అంటే డైరెక్ట్ 2 years మల్టిప్లై చేస్తాం బట్ 2 years 3 months దాట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ మనం ఏం చేయాలంటే అది ఇయర్స్లో కన్వర్ట్ 3 monthsని కూడా ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 3/12 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 1/4 దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే దెన్ యుల్ గెట్ 9/4. సో ఇక్కడ p వాల్యూ తెలుసు వాట్ ఇస్ ద వాల్యూ ఇట్ ఈస్ 1600 అండ్ I వాల్యూ తెలుసు ద వాల్యూ ఈజ్ 252 అండ్ t వాల్యూ ఈజ్ ఆల్సో నోన్ ఇట్ ఈస్ 9/4. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ r వాల్యూ కావాలి. సో ఏం చేస్తాం ఈ 3 వాల్యూస్ తీసుకెళ్ళి PTR/100లో సబ్స్టిట్యూట్ చేస్తాం సింప్లిఫై చేస్తే యుల్ గెట్ ద వాల్యూ ఆఫ్ r రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఏమన్నాడు in what time will the simple interest be 2/5 of the principal at the rate of 8% per annum? In what time అంటే టైం పీరియడ్ అడిగాడు. ఏమడిగాడు ఇన్ వాట్ టైం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలంట వాడు తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్లో 2/5 ఉండాలంట. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చేస్తాడు 100 రూపీస్ అప్పు తీసుకున్నాను 2/5 అంటే ఎంత వస్తుంది మనకి యుల్ గెట్ 40 రూపీస్ అంటే 100 రూపీస్ అప్పు తీసుకున్నాడు సింపుల్ ఇంట్రెస్ట్ 40 రూపీస్ అవ్వాలి అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో గివెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 8% పర్ యానం అనుకుంటే ఎంత టైం పడుతుంది అని అడిగాడు. గాట్ ఇట్? నౌ ఇట్ ఇస్ క్లియర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ థింగ్ ఇక్కడ మనం ఏమన్నా ఇన్ వాట్ టైమ్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ బి 2/5 ఆఫ్ ద ప్రిన్సిపల్. మనం ఏమనుకుందాం లెట్ p ఈజ్ ఈక్వల్స్ టు p అనుకుందాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ i ఈక్వల్స్ టు ఏమవ్వాలి 2/5 ఆఫ్ p అవ్వాలి. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ అమౌంట్లో 2/5 వాల్యూ కావాలి. ఒకవేళ మనం ఇది 100 రూపీస్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నాం అనుకో ఇదంతా అవ్వాలి 2/5 ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 రూపీస్ అవ్వాలి. దీంతో కంపేర్ చేసుకుంటే 2/5 ఉండాలట. దట్ ఈస్ ద థింగ్. అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు హౌ మచ్ ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ వాల్యూ కూడా ఇచ్చాడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 8% పర్ యానం అన్నాడు. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టీ వాల్యూ కావాలంట వాడికి. ఏం కావాలి వాడికి హీ వాంట్స్ ద వాల్యూ ఆఫ్ టీ. సో మనకి ఏం చేద్దాం టీ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. ఇక్కడ అమౌంట్ గురించి డిస్కషన్ లేదు కాబట్టి ఇక్కడ ఏముంది పి ఉంది టీ ఉంది ఆర్ ఉంది SI ఉంది. సో మనకు తెలిసిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది థింగ్ SI ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100 అంతేనా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 2p/5 ఈజ్ ఈక్వల్స్ టు p వాల్యూ ఎంత PA అనుకున్నాం. సో p ఇంటూ t వాల్యూ ఎంత వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ t. r వాల్యూ ఎంత ద వాల్యూ ఈజ్ 8/100 అంతేనా. డన్. హియర్ వాట్ హ్యాపెన్ PP గెట్ క్యాన్సిల్ అండ్ ఇందులో 20 టైమ్స్ పోతుంది ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది 4 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది 5 ఈజ్ ఈక్వల్ t ఈజ్ ఈక్వల్స్ టు 5 డైరెక్ట్గా వచ్చిందేమో సింప్లిఫికేషన్ కాంప్లికేషన్స్ అని లేకుండా వచ్చేసింది. సో ఆ వాల్యూ ఎంత అవుతుందంటే 5 yearsకి ఇట్ బికమ్స్ 2/5 అంటే వాట్ ఇట్ ఇస్ కాల్డ్ 5 సంవత్సరాల్లో ప్రిన్సిపల్ అమౌంట్లో 2/5 ఆఫ్ ది వాల్యూ వచ్చేస్తుందట. రైట్ డన్. ద నెక్స్ట్ వన్ ఏమన్నాడు ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ ఎట్ 5% పర్ యానం ఫర్ 5 years విల్ బీ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు డైరెక్ట్గా ఫార్ములాస్ని వీ కెన్ ఏబుల్ టు క్యాలిక్యులేట్. అండ్ ఏ గాట్ అ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 750 ఆన్ అ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఇన్ 4 years వాట్ ఈస్ ద రేట్ % పర్ యానం అంటే ఏ అనేవాడికి డైరెక్ట్ వాట్ ద థింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఐ వాల్యూ ఇచ్చాడు. ఏ గాట్ అ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 750 ఐ వాల్యూ ఎంత ఇచ్చాడు 750 ఇచ్చాడు అండ్ ఆన్ అ ప్రిన్సిపల్ ఆఫ్ 2500 సో
సో p వాల్యూ ఇచ్చాడు 2500 అండ్ వాట్ ఇస్ ద థింగ్ ఇన్ 4 years టైం కూడా ఇచ్చాడు t ఈజ్ ఈక్వల్స్ టు 4 years అండ్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు ఆర్ వాల్యూ అడిగాడమ్మ. సో వీ కెన్ ఏబుల్ టు ఫైండ్, ప్రాబ్లం లేదు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద థింగ్. నౌ ప్రిన్సిపల్ అమౌంట్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేసరికి ఇవన్నీ ఇలానే ఉంటాయి. అండ్ అలా కాకుండా ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ మనం ఏం చేయొచ్చు అంటే పర్సంటేజెస్ యూజ్ చేసి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. పర్సంటేజ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ 1000 rupees ఇస్ ద ప్రిన్సిపల్ అమౌంట్, 1000 rupees ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, p ఈక్వల్స్ టు 1000 అండ్ విల్ గో విత్ r ఈజ్ ఈక్వల్స్ టు విల్ 20%, rate of interest is 20%. So after 5 years what will be the amount a equals to ఎంత అనంటే ఇట్స్ వెరీ సింపుల్, డోంట్ గో విత్ ఫార్ములాస్. మనకి ఏం చేద్దాం, ఆర్ వాల్యూ 20% అని తెలుసు అండ్ ప్రిన్సిపల్ వాల్యూ తెలుసు. సో అందులో 20% అంటే ఎంత 200 అంటే ఒక ఇయర్కి 200 పే చేస్తాము. అలాంటిది వీడు 5 years అన్నాడు అవునా. 5 years అంటే 5 into 2 దెన్ విల్ గెట్ 1000 rupees ఓన్లీ ఇంట్రెస్ట్ చొప్పునే పే చేస్తాం. ఓన్లీ ఇంట్రెస్టే 1000 rupees పే చేస్తాం. వాడేమన్నాడు అమౌంట్ ఎంత అన్నాడు. మనకి అమౌంట్ కావాలి అంటే అసలు క్లియర్ చేయాలి అంటే మనం తీసుకున్న వాల్యూ ప్లస్ అండ్ వడ్డీ కూడా ఇచ్చాలి కాబట్టి 1000 + 1000 దాని ద వాల్యూ విల్ గెట్ 2000 rupees. ఇలా చేసేసుకుంటే బెస్ట్, రైట్. అండ్ నౌ విల్ డిస్కస్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మీన్ బై కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అనే విషయానికి వచ్చాను అనుకున్నా. ద ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ సేమ్. ఫస్ట్ ఇయర్ ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటుంది. డిఫరెన్స్ ఎలా వస్తుందంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 100 rupees తీసుకున్నాడు అట్ ద రేట్ ఆఫ్ 10% per annum. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ అండ్ విల్ గో విత్ థర్డ్ ఇయర్. అండ్ దిస్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ ఫస్ట్ ఇయర్ ఇచ్చేయాలి అనుకుంటే ఏం చేస్తాం, వీడు ఏం చేస్తాడంటే 100 rupees తీసుకున్నాడు 10% కాబట్టి అమౌంట్ ఎంత అవుతుంది 10 అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈజ్ ద ఇంట్రెస్ట్, అంతేనా. మనకి క్లియర్ చేయాలి, ఫస్ట్ ఇయర్ క్లియర్ చేయాలనుకుంటే వీడు ఏం చేస్తాడు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపేస్తే 110 rupees ఇస్తే ఇక్కడ క్లియర్ అయిపోతుందేమో. ద సేమ్ థింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా వాడు 100 rupees తీసుకున్నాడు అట్ ద రేట్ ఆఫ్ 10%, దట్ మీన్స్ ఇట్స్ 10 rupees. ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి క్లియర్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, వాడు 110 rupees పే చేయాలి. ఎందుకంటే అసలు తీసుకున్నది 100 rupees, వడ్డీ 10 రూపాయలు అయింది. సో ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ద వాట్ ఇట్ ఇస్ కాల్డ్ లోన్, వాడు ఏం చేస్తుంటే ఆ అసలు ఈ వడ్డీ కలిపిచ్చేస్తే క్లియర్ అయిపోద్ది. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి ఏమైంది, సింపుల్ ఇంట్రెస్ట్ 110 rupees వచ్చింది అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 110 rupees వచ్చింది. ఎప్పుడు కూడా ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్గా ఉంటుంది. సెకండ్ ఇయర్లో వేరియేషన్ ఎక్కడ వస్తుంది అనుకున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇయర్ ఎంత వడ్డీ కట్టామో సెకండ్ ఇయర్ కూడా అంతే వడ్డీ కడతాం. సో 10 rupees వడ్డీ కడతాం. సెకండ్ ఇయర్ క్లియర్ చేసేసేయాలి అనుకున్నాడు అనుకో, ఏం చేస్తాం, వీడు ఇప్పటికి 110 + 10 120 rupees కడితే ఏమవుతుందంటే క్లియర్ అయిపోతుంది, ద లోన్ ఈజ్ క్లియర్. వైల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం చేస్తాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10% ఇంట్రెస్టే, 10% ఇక్కడ కూడా 10% ఇంట్రెస్టే. కానీ ఏం చేస్తాడు, ఈ 10% అనేది ప్రిన్సిపల్ అమౌంట్ మీద కడతాడేమో. సో 100లో 10% అంటే 10, ఈ రెండింటిని యాడ్ చేస్తే 120. కానీ కంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏం చేస్తాడంటే ఈ 10% అనేది ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఏదైతే వచ్చిందో దాని మీద కడతాడు. యూ గాట్ ఎ డిఫరెన్స్. ఇక్కడ 10% ప్రిన్సిపల్ అమౌంట్ మీద కట్టాడు, దీని మీద కట్టలేదు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి, దీని మీద కడతాడు. సో దీని మీద 10% ఏమొస్తుంది 11 వస్తుంది. ఎందుకంటే 110లో 10% యుల్ గెట్ 11. సో ఇంట్రెస్ట్ దానికి యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ కట్టాల్సి వస్తే 121 rupees కట్టాల్సి వస్తుంది. సో నవ్ యూ గాట్ ఎ డిఫరెన్స్. ఇక్కడైతే 120తో క్లియర్ అయిపోద్ది సింపుల్ ఇంట్రెస్ట్లో. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏం చేస్తాడంటే దే హ్యావ్ టు పే 121. ఎందుకు అంటే ఇక్కడ కట్టలేకపోతే ఈ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఈ వడ్డీకి కూడా వాడు ఇంట్రెస్ట్ చేస్తాడు. 100 రూపీస్కి ఏమొస్తుంది 10% అంటే 10 rupees వస్తుంది. 10 రూపీస్కి 10% అంటే 1 rupee వస్తుంది, అవునా. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే యూ విల్ గెట్ 11 rupees ఫర్ 110, అవునా. ఈ వాడేం చేస్తాడంటే ఈ 100 రూపీస్కి వడ్డీ వేస్తాడు, ఇక్కడ వడ్డీ 10 rupees వేయాలి కదా, ఈ 10 రూపీస్కి కూడా 10% వడ్డీ వేస్తాడు. సో ఇట్ బికమ్స్ 11. టోటల్ వడ్డీ ఎంత అవుతుంది 11 అవుతుంది. ఎంతకి 110కి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ 121. సో అలా వడ్డీకి మళ్ళీ వడ్డీ వేయడం వల్ల ఇట్ విల్ ఇంక్రీజెస్.
అదే థర్డ్ ఇయర్ పే చేశాడు హౌ మచ్ ద సేమ్ 10% ఉంటుంది, వీడు 10 రూపీస్. ఎందుకంటే ఈ 10% అనేది ఈ ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాడు. అంటే 100కి 10% అంటే 10 రూపీస్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ద లోన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ హీ యూస్ టు పే 130 రూపీస్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ 121 మీద 10% క్యాలిక్యులేట్ చేస్తాడు, ది సేమ్ 10%. 121 మీద 10% క్యాలిక్యులేట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 10% అంటే వాట్ విల్ గెట్ 12.1. ఇఫ్ యూ వాంట్ ది థింగ్ ఈజ్ 1.331, సో 133.1. ఇక్కడ కట్టాల్సి వస్తే వీడు 130 రూపీస్ కడితే క్లియర్ అయిపోతుంది. కానీ ఇక్కడ కట్టాల్సి వచ్చినట్టుకు 133.3, అంటే దాట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అలా చేంజ్ అవుతుంది అనమాట. వాడు మీకు ఎగ్జామ్లో ఒకవేళ వాడు అమౌంట్ ఆఫ్ 5,000 తీసుకున్నాడు and the rate of compound interest is equals to 15%. What is the amount he used to pay after 3 years అన్నాడు అనుకోమ్మా. ఏం చేస్తాం, ఫార్ములాస్ చేసుకోకుండా ఫస్ట్ ఇయర్ బట్ ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ ఇన్ పర్సంటేజెస్లో మనం పర్వాలేదు, వీ కెన్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజెస్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్, దెన్ దిస్ వే ఇస్ బెటర్. బెస్ట్ ఏం చేద్దామంటే 10% తీసుకున్నాం, సింప్లిఫికేషన్ ఈజీగా అర్థమవుతుంది. సో ఈడేం చేస్తున్నాడు, 5,000 తీసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ ఏం చేస్తాడంటే 5,000 మీద 10% విల్ గెట్ 50, అది 500 అంటే వాట్ విల్ గెట్ 5500. ఇది ఫస్ట్ ఇయర్. వాడు 3 years తర్వాత అన్నాడు కాబట్టి మళ్ళీ సెకండ్ ఇయర్ ఏం చేస్తాడు, దీని మీద 10% అంటే 5500 మీద 10% అంటే విల్ గెట్ 550. సో ఇక్కడ ఏమవుతుంది, దిస్ అండ్ దిస్ కదా, 101650 ఎంత 6050. ఇది సెకండ్ ఇయర్. వాడేం అడిగాడు, థర్డ్ ఇయర్కి అడిగాడు కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, దీని మీద 10% తీసుకోవాలి. ఎంత వస్తుంది ఇక్కడ, ద వాల్యూ ఈజ్ 6050. 10% అంటే ఎంత వస్తుంది, 605. ద వాల్యూ ఈజ్ 5566. ద థర్డ్ ఇయర్ వాడికి క్లియర్ చేయాలి అంటే 6,655 రూపీస్ పట్టాలి. దట్ ఈస్ ద టోటల్ అమౌంట్. వాడు ఓన్లీ ఇంట్రెస్ట్ అడిగాడు, అప్పుడు ఏం చేస్తాం మనం, 5,000లో నుంచి 6655ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే వాట్ విల్ గెట్ హియర్ 55 and 6 1 0 6 1. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. CI ఈజ్ ఈక్వల్స్ టు దిస్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్. ఇఫ్ రిక్వైర్డ్ అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్, ఈ రెండింటిని యాడ్ చేస్తే విల్ గెట్ దిస్ వాల్యూ. అంటే ఈజీగా మనకి వెరీ క్లియర్, పర్సంటేజెస్లో క్లారిటీ ఉంది, ఐ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద పర్సంటేజెస్, బాగా క్లియర్గా చేయగలను అనుకున్నప్పుడు ఏం చేయాలంటే థర్డ్ ఇయర్ అంటే బై యూజింగ్ అ మైండ్ క్యాలిక్యులేషన్ యూ హ్యావ్ టు సింప్లిఫై దిస్. వచ్చే అమౌంట్ టోటల్ అమౌంట్ వస్తాం. వాడు ఓన్లీ కంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు, అప్పుడు ఏం చేస్తామంటే మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్లో నుంచి అందులో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ తీసేస్తే యూ విల్ గెట్ ఇంట్రెస్ట్. గాట్ ఇట్. అలా కాదు, ఐ వాంట్ టు గో విత్ ద ఫార్ములాస్ యూజ్ చేసుకుంటాను అనేసరికి ఏం చేయాలంటే వీ హ్యావ్ అ ఫార్ములా టు ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అంటే PTR/100, వేర్ P ఈజ్ ద ప్రిన్సిపల్, T ఈజ్ ద టైమ్ పీరియడ్, R ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దెన్ యుల్ గెట్, ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూ, సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెంట్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఎన్ని ఇయర్స్ అయినా ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అది పెరగదు. వాళ్ళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ పడుతుంది, దట్స్ వై ఇట్ ఇంక్రీజెస్. ఇంకోటి వాడేం అడుగుతాడంటే, అడిగితే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 120 అయితే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయితే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే ఉంటుంది. అది ఫస్ట్ ఇయర్లో చేంజ్ అయ్యి ఉండదమ్మా, సెకండ్ ఇయర్ నుంచి ఇట్ విల్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ 121, సెకండ్ ఇయర్లో ఎంత ఉంటుంది, అప్పుడు ఏం చేస్తామంటే వాడిచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ 121కి కూడా క్యాలిక్యులేట్ చేసి దెన్ వీ హ్యావ్ టు యాడ్ టు ద ప్రిన్సిపల్. గాట్ ఇట్. ఇక్కడ మనకి ఇఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అకర్డ్ ఆన్ P అంటే మనకేం తెలుసు, ప్రిన్సిపల్ అమౌంట్ మీద, అండ్ ఇది ప్రిన్సిపల్. నౌ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి R అని తీసుకుంటాం, అదర్వైజ్ విట్ విల్ షో R, స్మాల్ r. రేట్ పర్సెంట్ అంటారు, లేదంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ R%. అండ్ ఫర్ n years అంటే n yearsకి టైం పీరియడ్, n years ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ అమౌంట్ A. ఇక్కడ A అంటే మనం జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్లో A అంటే అమౌంట్ అనుకున్నాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇట్స్ కాల్డ్ అన్ అమౌంట్ ఆర్ కాంపౌండ్ అమౌంట్ వీ కెన్ కాల్, నో ఇష్యూస్. నౌ వాడు ఏమన్నాడంటే ద ఫార్ములా బికమ్స్ A ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఏంటిది, A ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. గాట్ ఇట్.
మనకేం తెలుసు, ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకేం తెలుసు పీ ప్లస్ ఐ అని తెలుసు. క్యాన్ వి రైట్ లైక్ దిస్, పీ ప్లస్ ఐ, అవునా? అండ్ ఇంకేం ఫైన్, దీని నుంచి ఫార్ములాస్ ఏం డెరైవ్ చేయొచ్చు, దీని నుంచి ఏం డెరైవ్ చేయొచ్చమ్మా. ఇఫ్ రిక్వైర్డ్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. అండ్ ఇక్కడ మనకి ఈ వాల్యూస్ అన్నీ ఇచ్చినప్పుడు దీన్ని బట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ పీ వాల్యూ అని రాయొచ్చు. పీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ని ఇటువే పంపించామనుకో, ఇట్ ఈజ్ ఏ బై 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. దట్ ఈస్ ద వాల్యూ యూ కెన్ రైట్ ఫర్ పీ. పీకి అలా రాయొచ్చు. గాట్ ఇట్? అండ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చి, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వై అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. దీనికి రిలేటెడ్గా ఏమన్నా ఫార్ములా అడిగాడు అనుకో, దాన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే వాట్ ఇట్ ఈస్ కాల్డ్ సిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై వాట్ విల్ గెట్ 200, 1 ప్లస్ ఆర్ బై 200. దాన్ ఇట్ ఈస్ కాల్డ్, అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రిలేషన్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడంటే వీ కెన్ యూజ్ దట్ ఫార్ములా, రైట్? అండ్ ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండ్, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ జనరల్గా ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని తీసుకుంటాం. వీ కన్సిడర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్, అండ్ ఎన్ అనేది ఇయర్స్లో తీసుకుంటాం. ఒకవేళ మళ్ళీ వాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ అంటాడు, లేదంటే క్వార్టర్లీ అంటాడు. హాఫ్ ఇయర్లీ మీన్స్ 6 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ పే చేయాలి. క్వార్టర్లీ మీన్స్ ఎవ్రీ 3 months యూ హ్యావ్ టు పే ద ఇంట్రెస్ట్. సో అలా ఇచ్చినప్పుడు ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ దెన్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, ఏ ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు. అమౌంట్ ఈక్వల్స్ టు వీ కెన్ గో విత్, మనకేం తెలుసు పీ వాల్యూ తెలుసు, అండ్ వీ కెన్ నో దట్ ద ఆర్ వాల్యూ ఇదేంటి హాఫ్ ఇయర్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 2 into 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 into 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 2n. ఇక్కడ మిగతా అనేది తెలిసింది. ఇది దానికి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ ఫర్ what it is called half yearly, and half yearly కి అడిగాడు ఇంట్రెస్ట్. దెన్ వీ కెన్ రైట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 2 into 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 2n. అదే క్వార్టర్లీకి అడిగాడు. క్వార్టర్లీ అంటే ఎవ్రీ 3 months. సో టోటల్ ఇయర్కి ఎన్ని క్వార్టర్స్ అంటే 4 quarters ఉంటాయి. ఎన్ని హాఫ్స్ ఉంటాయి అంటే 2 halves ఉంటాయమ్మా. 2 halves ఉంది కాబట్టి వీ కెన్ మల్టిప్లై విత్ 2n అండ్ మల్టిప్లై విత్ 2 హియర్. And if it is a quarterly అంటే 4 halves ఉంటాయి, so we can write it as amount is equals to p into 1 plus r by 4 into 100 whole to the power of 4, and this is for quarterly. Quarterly kanta p into amount is equals to p into 1 plus r by 400 whole to the power of 4n. That is clear. So simple compound interest under the basic formula a is equals to p into 1 plus r by 100 whole to the power of n, or we can write it as p is equals to ante the rest of the part itwe pampinchamu, what will get a by 1 plus r by 100 whole to the power of n. Then compound interest ki simple interest ki relation ichi find the rate of interest అంటే compound interest is equals to simple interest into r by 200. then you will get ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఉన్నదే 3 వేరియబుల్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏవో 2 వస్తాడు అండ్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఆర్ వాల్యూ ఇస్తే వీ కెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఇట్ ఇస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ గివెన్ అండ్ ఆర్ వాల్యూ ఈస్ గివెన్ దెన్ వీ కెన్ ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్, రైట్? ఫార్ములా ఏంటి, సిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 200. Got it? And so ఇందులో మనకి ఇంకా తెలియాల్సింది ఏంటంటే we have the thing, if the interest ఇక్కడ ఫస్ట్ మనకి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ వేరియేషన్స్ వస్తాయి. ఇంట్రెస్ట్ వేరియేషన్స్ అంటే వాడు ఏమంటాడంటే ఒక 100 రూపీస్ ఇచ్చాడు, 100 రూపీస్ తీసుకున్నాం. వీడు ఏమంటే ఫస్ట్ ఇయర్ నేనేం చేస్తానంటే 10% ఇంట్రెస్ట్ తీసుకుంటాను, అండ్ సెకండ్ ఇయర్ ఎంత తీసుకుంటానంటే 20% ఇంట్రెస్ట్ తీసుకుంటాను, అండ్ థర్డ్ ఇయర్ ఐ గో విత్ 30% ఇంట్రెస్ట్ అని అడుగుతాడు. అంటే ఫస్ట్ ఇయర్కి విల్ గో విత్ 10% అండ్ సెకండ్ ఇయర్ వచ్చిన దాని మీద 20%, థర్డ్ ఇయర్ వచ్చిన దాని మీద 30% అంటాడు. అప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ డైరెక్ట్లీ పర్సంటేజ్ క్లియర్గా ఉంటే ఫస్ట్ ఇయర్కి 10% దెన్ యూ విల్ గెట్ 110 ఇయర్,
సెకండ్ ఇయర్కి 20%, దీంట్లో 10% అంటే 11, 20% అంటే 22, దెన్ యూ విల్ గెట్ 132 హియర్. అండ్ దిస్ ఈజ్ ఫర్ సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్కి అంటే యూ విల్ గెట్ 30%, అండ్ మనకి 10% ఎంత అవుతుంది, 13.2 అవుతుంది. 30% అంటే 6, 13 3 33 3 9, దెన్ యూ విల్ గెట్ 39. సో ఇట్ బికమ్స్ 39.6, and you will get 6.1117 and 1 171.6. So at the end of the 3 years, what is the amount paid to clear the loan anukunte the value is 171.6. otherwise what is the interest paid after 3 years only I adite 71.6, that is the interest. And formulas cheskune simplification kanna idi chaala better amma. ద ఓన్లీ కాన్సెప్ట్ అసలు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఈ ఫార్ములాస్ అన్నీ ఏం చెప్పకుండా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంటుంది, ఫస్ట్ ఇయర్ ఎంత అయితే ఇంట్రెస్ట్ పే చేస్తామో అదే ఇయర్ పే చేస్తాము, అదొక లాజిక్ సరిపోతుంది. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ ఎంత పే చేస్తాము, రైట్. ఫస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 అంటే ఇక్కడ 110, సెకండ్ ఇయర్ కావాలంటే దీని మీద 10% ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ ఇయర్ కావాలంటే ఇక్కడ వచ్చిన అమౌంట్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. దాట్ ఈస్ ద ఓన్లీ లాజిక్. అది మనకి క్లియర్గా ఉంటే కనుక సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. గాట్ ఇట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ దిస్ ఎలా మనం సాల్వ్ చేయొచ్చు, అదర్వైజ్ వీ హ్యావ్ అ ఫార్ములా. వెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 consecutive years R1%, R2% and R3%, then amount is equals to ఏం చేయొచ్చు, ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఎంత అన్నాడు, R1% అన్నాడు, అండ్ ద సెకండ్ ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు R2%, అండ్ ద థర్డ్ ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు R3%, దాన్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్, యాక్చువల్లీ ఫార్ములా ఏంటి, అన్ని 3 ఇయర్స్కి ఒకటే ఫార్ములా అనుకో, 1 ప్లస్ R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n, 3 ఇయర్స్ కాబట్టి n3. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్కి R1 అయితే ఏమని రాస్తాం, A ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ క్యూబ్ అని రాసేస్తాం డైరెక్ట్గా. అంటే 3 ఇయర్స్కి ది సేమ్ వాట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలా కాకుండా ఇక్కడ మనకి ఏమన్నాడు, ఫస్ట్ ఇయర్ R1 అన్నాడు, సెకండ్ ఇయర్ R2 అన్నాడు, థర్డ్ ఇయర్ R3 అన్నాడు. కాబట్టి వీ కెన్ గో విత్ 1 ప్లస్ R1/100 ఇంటూ 1 ప్లస్ R2/100 ఇంటూ 1 ప్లస్ R3/100. దీన్ని వేసుకుని సాల్వ్ చేయాలి. ఇఫ్ R1 ఈజ్ ఈక్వల్స్ టు 8%, 9%, 10%, ఇఫ్ ద అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అమౌంట్ ఎంత అన్నాడు, if the rate of interest for first year is 8% and the second year is 9% and the third year is 10%, then the amount of this for 3 years 50,000కి ఎంత వస్తుంది అని అడిగాడమ్మా, రైట్. డన్. ఏమడిగాడు, ద అమౌంట్ తీసుకున్న సమ్ ఇచ్చాడు, ద సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 50,000 అన్నాడు. విల్ గో విత్ అన్ ఎగ్జాంపుల్. హియర్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఈజ్ గివెన్ ఫర్ 50,000. The rate of interest ఎంత అన్నాడు, ఫస్ట్ ఇయర్ ఇట్స్ 8%, రైట్. ఎస్, ఇట్స్ 8%. ఫస్ట్ ఇయర్ 8% అన్నాడు, సెకండ్ ఇయర్ 9% అన్నాడు, థర్డ్ ఇయర్ 10% అన్నాడు. దెన్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఈజ్ 8, దిస్ ఫర్ సెకండ్ ఇయర్ ఈజ్ దిస్, ద అమౌంట్ ఆఫ్ దిస్ అస్ దిస్ అన్నాడు. దెన్ ఇప్పుడు ఏమవుతుంది మనకి, గో విత్ 1 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత, 8/100 ఇంటూ 1 ప్లస్ 9/100 ఇంటూ 1 ప్లస్ 10/100. అంతే, సింప్లిఫై చేసేటమే. సింప్లిఫై చేస్తే వాట్ విల్ గెట్, డైరెక్ట్లీ వీ కెన్ గో విత్ 50 ఇంటూ 50,000 ఇంటూ 100 ప్లస్ 8, 108/100 ఇంటూ 109/100 ఇంటూ 110/100. సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేయాలి. And we have 4 zeros here and 2 zeros here and 1 0 1 0 and then 5 ఇందులో 2 times పోతుంది, ఈ 2 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే you will get 54 times. Now the result is 54 into 109 into 11, this is the value. అమౌంట్ ఎంత వస్తుందంటే అంత వస్తుంది. దీన్ని ఆన్సర్ ఎలా ఇస్తే ఎలా తీసుకుంటాం, లేదంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ. క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం డోంట్ మల్టిప్లై ఆల్ ద వాల్యూస్, ఎందుకంటే కింద మనకి ఆన్సర్ ఆప్షన్స్లో ఇస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద యూనిట్ డిజిట్. యూనిట్ ఎంత వస్తుంది, 4 9s 4 1s 4 and 4 9s 36. ఖచ్చితంగా యూనిట్స్ ప్లస్ 6 వస్తుంది, రైట్. మనకి ఆ యూనిట్స్ ప్లస్ ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ. అండ్ ఇవంతా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 46746. ద వాల్యూ ఈజ్ 64746. దిస్ ఇస్ ద వాల్యూ విల్ గెట్.
Got it? And ఇంకా if we go with an example, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే the amount received on 800 at the rate of compound interest of 5% in 2 years. అంటే అమౌంట్ ఎంత వస్తుంది 800కి అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5% ఫర్ హౌ మెనీ ఇయర్స్ 2 years. వాట్ ఈస్ ద వాల్యూ హియర్? ఇట్ ఈస్ ద 800 అండ్ అమౌంట్ ఎంత వస్తుంది అని అడిగాడు, అంటే ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది అని అడిగాడు. హియర్ ద వాల్యూ పీ ఈజ్ గివెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 800. పీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 800 ఇచ్చాడు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడా? యా ఇట్స్ 5. యా 5%. What it is called, R is equals to 5%, otherwise we'll take R is equals to 5% and T equals to for how many years? For 2 years. For 2 years. And what you'll get, you want to do what is the interest అని అడిగాడా? The amount received this, the rate of compound interest, yes, interest అడిగాడు, ఎంత వస్తుంది అని అడిగాడా? అమౌంట్, టోటల్ అమౌంట్ అడిగాడు. సో A is equals to P into 1 plus R by 100 whole to the power of N, where amount మనం ఫైండ్ అవుట్ చేయాలి. A is equals to P అంతా 800 into 1 plus R వాల్యూ అంతా 5 by 100 whole square. Done. 5 by 100 అంటే we can write it as 105 by 100, otherwise 1 by 20. ఇది క్యాన్సిల్ చేసేద్దాం. 1 by 20, then you will get 20 అంతేనా 21 by 100. సో 800 into 21 upon 20 into 21 upon 20. 2 zeros, 2 zeros, 2 zeros, 2 zeros get cancelled. 2 2s are 4 will get cancelled. 4 ఇందులో 2 times పోతుంది. 21 into 21 441, 441 into 2 882. 21 into 21 అంటే 441 into 2 కాబట్టి 2 and will get 888. సో ఎంత వస్తుంది వీడికి? 882 రూపీస్ వస్తుంది టోటల్. ఆడ అంత పే చేయాలి. ఇఫ్ యూ రిక్వైర్డ్ ఓన్లీ ఇంట్రెస్ట్కి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఒకటే కావాలి. మనకి ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదైనా ఇదే అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇక్కడ అమౌంట్ వచ్చింది 882 అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ మనకు తెలుసు 800 ప్లస్ ఐ, సో దాట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 82. ఓన్లీ ఇంట్రెస్ట్ కావాలంటే విల్ గో విత్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 82. సో దిస్ ఈజ్ ద వాల్యూస్. And if you want to go with R is equals to 5% and N is equals to 2 కాబట్టి ఇందులో 10% అంటే ఎంత అవుతుంది? you will get 80. 5% అంటే 40, then you will get 840. మళ్ళీ మీకు 10% అంటే ఎంత వస్తుంది? 84, then you will get 42. if we add 40 to 842, సింపుల్గా చేసేచ్చాము. అంటే ఫార్ములాస్ సింప్లిఫికేషన్స్ ఏమీ లేకపోతే ఇఫ్ యు ఆర్ క్లియర్ విత్ ద పర్సంటేజెస్తో క్లారిటీ ఉంటే కనుక దీన్ని ఎలా చేసేయచ్చు? వాడు తీసుకున్నది ఎంత తీసుకున్నాడు? 800 తీసుకున్నాడు, అవునా? 800 తీసుకున్నాడు అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. ఒకవేళ ఇందులో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 80 వస్తుందమ్మా. 5% అంటే ఎంత వస్తుంది? 80లో సగం కాబట్టి 40 వస్తుంది, అవునా? 40 అంటే ఫస్ట్ ఇయర్ ఇటు పే చేయాలంటే ఎంత పే చేయాలి? 800 ప్లస్ ఇంట్రెస్ట్ 40 కాబట్టి 840. ఇది ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా ఎంత పే చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా అంతే పే చేయాలి. డన్. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాడికి ఏం కావాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి మనం? సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. ద సేమ్ 40 యూ హ్యావ్ టు యాడ్ ఫర్ దిస్, దెన్ యూ విల్ గెట్ 880 వస్తుంది. ఎందుకంటే 5% అంటే 40 వస్తుంది. ఫస్ట్ ఇయర్ 40 కట్టాలి, సెకండ్ ఇయర్ కూడా 40. సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి అంటే 880. కానీ వాడు మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే దీని మీద మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. దీని మీద మనకి ఏంటి 10% అంటే ఎంత వస్తుంది? 84 వస్తుంది, అవునా? అండ్ 5% అంటే 84లో సగం ఎంత? 84 కాబట్టి యూ విల్ గెట్ 84లో సగం ఎంత అవుతుంది? 42 అవుతుంది. 42 ఇది ఇంట్రెస్ట్. దీనికి యాడ్ చేస్తే ఏమొస్తుంది? 882. దెన్ యూ విల్ గెట్ 882. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అమౌంట్ వీ హ్యావ్ టు పేడ్ ఆఫ్టర్ 2 years. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద ఫార్ములాస్ కొన్ని ఏం చేస్తారంటే సింపుల్గా వెళ్ళిపోతాయి, రైట్? అండ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు ఏమన్నాడు? అండ్ హియర్ ఏ బారోడ్ 50,000 from B at the rate of interest for first year is 5% and the second year is 7% and the third year is 8%. The amount paid by A to at the end of 3 years. So ఇది క్లియర్ కదా? అండ్ మనం ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద ఫార్ములాస్ A is equals to P into 1 plus R by 100 whole to the power of 1. Otherwise if you are very clear with the percentages, better go through this. ఇది ఇలా చేయడమే బెస్ట్.
అంటే సింప్లిఫికేషన్ ఎలా చేస్తామంటే ఇలా చేస్తాం. 840 హౌ మచ్ 800 అన్నాడు కదా, 800 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడు, 5% అంటే 40 కాబట్టి ఫస్ట్ ఇయర్ 840 పే చేస్తాడు. మళ్ళీ ఇందులో 10% 84, 5% అంటే అందులో సగం 42, ఆ 42 దీనికి యాడ్ చేస్తే ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 884 వచ్చేస్తుంది డైరెక్ట్గా. సారీ 882 అనుకుంటా. ఇఫ్ యూ యాడ్ 42 హియర్ 882 అలా యాడ్ చేస్తాం, అలా ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. అండ్ హియర్ ఈజ్ ద ప్రాబ్లమ్. ఏమన్నాడు, ఏ బారోడ్ అన్ అమౌంట్ ఆఫ్ 50,000 ఫ్రమ్ అ బ్యాంక్. ఎంత తీసుకున్నాడు, 50,000 తీసుకున్నాడు. అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఈజ్ 5%, సెకండ్ ఇయర్ ఈజ్ 8%, సెకండ్ ఇయర్ ఈజ్ 7%, థర్డ్ ఇయర్ ఈజ్ 8%. ఇది 5%, 7%, 8%. డైరెక్ట్గా దీని ఫార్ములాస్ వేసుకోకుండా వాడు 5% ఎక్కువ తీసుకుంటున్నాడు కాబట్టి 100 ప్లస్ 5 డైరెక్ట్ 105/100 ఇంటూ 107/100 ఇంటూ 108/100. దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ది వాల్యూ. ఈ అమౌంట్ వచ్చేస్తుంది మనకి. వాడు ఓన్లీ ఇంట్రెస్ట్ అడిగాడు, వచ్చిన వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ అమౌంట్ మనకు తెలుసు. ఆ ప్రిన్సిపల్లో నుంచి ఈ అమౌంట్లోంచి ఆ ప్రిన్సిపల్ తీసేస్తే యూ విల్ గెట్ ద ఇంట్రెస్ట్. దాన్ని సింప్లిఫై చేసేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ, రైట్. అండ్ 27, that's it. ఇంకేమన్నాడు, at the rate of compound interest a sum of money triples in 2 years, then in how many years it will become 27 times. 27 times. Money becomes 3 times in 2 years. At the rate of compound interest the sum of money triples in 2 years. అంటే 2 yearsలో మనీ ట్రిపుల్ అవుతుందంట. 2 yearsలో మనీ ఏం చేస్తుంది, ట్రిపుల్ అవుతుంది. సో వాడేం చేస్తున్నాడు, ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 27 times. దెన్ యూ విల్ గెట్ 3 yearsలో ట్రిపుల్ అవుతుంది. సో వీ కన్సిడర్ 3 into 3, ఇట్ విల్ బికమ్ 3 into 3 9 yearsలో ఇట్ బికమ్స్ హౌ మచ్ ఇట్ ఈస్ 27 times. Done. And the next one, if we go with the formula, A had received some amount of money at compound interest. He received 2420 after 2 years and 2662 after 3 years. What is the rate of interest అన్నాడమ్మా. అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి ఏంటి, లెట్ ద ప్రిన్సిపల్ వాడేమన్నాడంటే కొంత అమౌంట్, ఏ హ్యాడ్ ఇన్వెస్టెడ్ సమ్ అమౌంట్, ఎంతో తెలియదు, సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సో వీల్ కన్సిడర్ ఎంతో పెట్టాడు కాబట్టి మనకు తెలియదు, పి అనుకుందాం, right. At the rate of interest, he is asking the rate of interest, we don't know, we consider it is R. And he received 2420 after 2 years. 2 years తర్వాత ఏం తీసుకున్నాడంట, 2420 తీసుకున్నాడంట. అండ్ 2662 after 3 years, ఎంత 2662 after 3 years. ఆఫ్టర్ 3 years వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అప్పుడు మనం ఏం చేద్దాం, అమౌంట్ తీసేసుకున్నాడు 2420. ఇఫ్ యూ గో విత్ ఫార్ములా ఫస్ట్ దీన్ని తీసుకుందాం, అమౌంట్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పి. మనకి ఈ మూడింటికి వాట్ విల్ గెట్ ఎంత వస్తుంది, మనకి ఫార్ములా వేసుకోవాలంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1+r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో ఏమొస్తుంది, 2420 ఈజ్ ఈక్వల్స్ టు p into 1+r/100 whole to the power of n value anta 2. This is the equation 1. And the same thing దీనికి ఈక్వేషన్ ఇచ్చుకున్నాను అనుకో, 2662 is equals to p into 1+r/100 whole to the power of, ఇది 3 yearsకి కాబట్టి 3 తీసుకుంటాము. గాట్ ఇట్. నౌ ఈక్వేషన్ ఏం చేద్దాం, ఇఫ్ యూ గో విత్ ద పీ వాల్యూని ఇటువైపు తీసుకొచ్చాం అనుకో, ఇక్కడ ఏమొస్తుంది, ఇఫ్ యూ రిక్వైర్డ్ పీ వాల్యూ, మనకి ఏమడిగాడు, ఆర్ వాల్యూ అడిగాడు కాబట్టి దీని నుంచి మనం ఏం రాయొచ్చు, పీ ఈజ్ ఈక్వల్స్ టు అని రాయొచ్చా. వాట్ ఈస్ ద థింగ్ హియర్, పీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి, పీ ఈజ్ ఈక్వల్స్ టు 2420 by 1+r/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ వచ్చింది. అండ్ ఎక్కడి నుంచి పి ఏమని రాయొచ్చు, పి ఈజ్ ఈక్వల్స్ టు 2662 అపాన్ 1+r/100 హోల్ క్యూబ్. అంటే పి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ పి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్. పి
పీ వాల్యూ ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు కదా. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. పీ ఈజ్ ఈక్వల్స్ టు 2420/1 + r/100² అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ నుంచి పీ వాల్యూ ఎంత వస్తుంది, 2662 అపాన్ దిస్. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాము, ఎందుకంటే పీ ఈక్వల్స్ టు సంథింగ్, పీ ఈక్వల్స్ టు సంథింగ్. ఈ రెండింటిని ఈక్వల్ చేసాం అనుకో యూ విల్ గెట్ ద వాల్యూ. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ ఒకటే ఉంది, ఆర్ ఒకటే ఉంది. సో దీని అంతటిని సింప్లిఫై చేసేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఆర్ వాల్యూ వస్తుంది. దాన్ని మన జాతికి సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది అంటే 10 వస్తుంది. గాట్ ఇట్. ఇఫ్ ద థింగ్ సింప్లిఫై చేస్తే 10 వస్తుంది. సో ఇన్ దిస్ కేస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకుంటాం. ఏదన్నా దీస్ ఆర్ ద ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ యూస్ చేసి సాల్వ్ చేయాలంటే ఇలా సాల్వ్ చేస్తాం. అదర్వైజ్ మీ పర్సంటేజెస్ క్లియర్గా ఉంటే కనుక వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్. రైట్, దిస్ ఈజ్ రిగార్డింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ సెషన్లో ద వేరియస్ మోడల్స్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమేమి ఉంటాయి, ఏమేమి మోడల్స్ అడుగుతాడు అన్నది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాము. రైట్, డన్, టేక్ కేర్.